నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. మనతోని బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి వాళ్ళు కొప్పుల ఈశ్వర్ గారు అయితే ఉన్నారు. సార్, ఈరోజైతే రేషన్ కార్డుల రగడ నడుస్తూ ఉంది. గతంలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు బీఆర్ఎస్ హయాంలో. ఇప్పుడు మేము ఇస్తూ ఉన్నాము. ఇంకో 4 హామీలు 26వ తారీఖు జనవరి 26వ తారీఖు స్టార్ట్ చేస్తూ ఉన్నామని కూడా చెప్తా ఉన్నారు. దీని మీద ఏం చెప్పదలుచుకున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పడానికి కూడా అద్దుపద్దు లేదు. మేము అధికారంలో ఉన్న 10 సంవత్సరాల కాలంలో దాదాపుగా 6,47,000 రేషన్ కార్డులు ఇచ్చిన అర్హులైనటువంటి వాళ్ళందరికీ. అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్థిక స్థితిగతిని కూడా పెంచినాం. గతంలో ఉన్నటువంటిది కాకుండా వాళ్ళ ల్యాండ్ కావచ్చు, తర్వాత వాళ్ళకున్న ఆదాయం కావచ్చు, 60,000 ఉంటే 1,50,000, 2,50,000 వరకు కూడా చేయడం జరిగింది. అట్లా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రేషన్ కార్డులకు మించి లక్షల రేషన్ కార్డులకు రాష్ట్ర ప్రభుత్వమే ఆర్థికంగా భరించి రేషన్ అందించినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది. వీళ్ళు మేము వచ్చిన 100 రోజులలో రేషన్ కార్డులు ఇస్తాం, సన్నబియ్యం ఇస్తామని నమ్మబలికి ఇలా సంవత్సరం దాటినప్పటికీ కూడా సన్నబియ్యం దిక్కులేదు, రేషన్ కార్డు దిక్కులేదు. అసలు ఇప్పుడు రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ ఎందుకు తీసుకుంటున్నట్టు? ప్రజాపాలన అప్లికేషన్లు ఏమైనాయి? మొన్నటిదాకా బీసీ కులగణనకు సంబంధించిన అప్లికేషన్లు ఏమైనాయి? ఇంకా వేరే కార్యక్రమాలతో, అంటే ఈ అప్లికేషన్లతోటి కాలయాపన తప్ప ఇంకోటి కాదు. ఇది పనిచేసే ప్రభుత్వం కాదు. కాలయాపన చేస్తూ తప్పించుకునేటువంటి ప్రభుత్వం అనేది ప్రజలకు ఇదివరకే తెలిసింది. అందుకే రాష్ట్రంలో ఇప్పుడు ఏ గ్రామంలో చూసినా, ఏ మండలం చూసినా రచ్చ లొల్లి అవుతుంది. సమాధానం చెప్పగలిగేటువంటి శక్తి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఏ నాయకునికి లేదు. ఇలా మంత్రులు కూడా ఎక్కడ హాజరైతలేరు. కారణం ఏంది? ప్రజల ప్రశ్నలకు వీళ్ళ ద్వారా సమాధానం లేదు. మేము ఇప్పటికైనా డిమాండ్ చేసేది ఏంటంటే, కార్డులను తగ్గించేటువంటి ప్రయత్నం చేయకండి. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వండి. వివిధ కారణాలు చూపించి రేషన్ కార్డుల సంఖ్యను తగ్గించేటువంటి ప్రయత్నం చేయవద్దు. ఈ రేషన్ కార్డుల అప్లికేషన్ల పేరు మీద మళ్ళీ 5-6 నెలలు గుంజడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా 11 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఆనాడు మేము 60,000ను 2,50,000 చేసినాం. మరి అలా దాన్ని పెంచాలనా లేదా? అది యాజ్గా అదే అమలు చేయడం ఎంతవరకు కరెక్టు? కాబట్టి తక్షణమే దీనిపైన ఆలోచన చేసి ప్రజలకు అనుగుణమైనటువంటి నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకోవాలి. మరోసారి ప్రజలను వంచనకు గురి చేయొద్దని మేము కోరుతున్నాం. ఇంకోటి, మన గతంలో కూడా మీరు దళిత బంధు అనేది తీసుకొని వచ్చారు. అది చాలా మంచి ప్రోగ్రామ్ అయిపోయింది. కానీ ఆ దళిత బంధువులలో బీఆర్ఎస్ నాయకులకి, అంటే లీడర్లకు మాత్రమే ఇచ్చారు. నిజమైన దళితులకి ఇవ్వలేదు. మేము వచ్చిన తర్వాత అంబేద్కర్ అభయాస్త్రం తీసుకొని వచ్చేసి 12 లక్షలు ఇస్తామని చెప్పారు. దాని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు చేవెళ్ళ డిక్లరేషన్ చేసిండ్రు. దళిత బంధు స్థానంలో అంబేద్కర్ అభయాస్త్రం పేరిట 12 లక్షలు ఇస్తామన్నారు. అది ఒక్కటి కాదు. అసలు చేవెళ్ళ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసిన దాంట్లో ఎన్ని అంశాలు ఉన్నాయో కనీసం ఒక్కదానిపైనైనా సమీక్ష ఉన్నదా? నేను అంటున్నా ఏంటంటే, అసలు అంబేద్కర్ అభయాస్త్రం అనేటువంటిది వీళ్ళకు గుర్తున్నదా? గుర్తుంటే ఒక సమీక్ష జరిగిందా? రేపు పెట్టబోయేటువంటి బడ్జెట్లోనైనా అంబేద్కర్ అభయాస్త్రానికి ఎన్ని వేల కోట్లు కేటాయిస్తారో ప్రభుత్వం చెప్పాలి. అంబేద్కర్ పేరును పెట్టి అవమానించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 1 సంవత్సర కాలంలో ఆ అభయాస్త్రానికి సంబంధించినటువంటి ఒక్క చర్య కూడా తీసుకోకపోవడం నిజంగా అంబేద్కర్ గారిని అవమానించినట్టుగా మనం భావించవచ్చు. కాబట్టి ఎస్సీలను ఎస్టీలను దగా చేయడంలో, వంచన చేయడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్ని చెప్పాలో అని చెప్పింది. మేము ఆ రోజు నిజాయితీగా తీసుకున్నటువంటి దళిత బంధు కార్యక్రమాన్నేమో బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు. అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 1,70,000 మందికి మేము ఇచ్చినాం. వాళ్ళంతా మా కార్యకర్తలేనా? చెప్పడానికన్నా బుద్ధి ఉండాలి. సరే చెప్పిండ్రు, కొంత నమ్మించిండ్రు. మా ఎస్సీలను కూడా వాళ్ళను ఇస్తే మొత్తం అందరికీ ఇవ్వాలి. మరి ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం, అంబేద్కర్ అభయాస్త్రం ఏదైతే ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి 60 లక్షల కుటుంబాలకు ఒక్కసారి అయ్యి, నీకు దమ్ము ధైర్యం ఉంటే. నువ్వు అన్నావు కదా ఆ రోజు, మమ్మల్ని అన్నావు కదా, ఇప్పుడు మరి ఈ బడ్జెట్లో పెట్టు. మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు
1,70,000 మందికి 18 లక్షల కోట్లు పెట్టిండు. ఒక నియోజకవర్గానికి 1,100 మందిని డిసైడ్ చేసినాం. అది మా కార్యకర్తలను, ఒకవేళ కార్యకర్తనే కావచ్చు, అయితే కార్యకర్త గరీబుడు ఉండడా అలా ఎస్సీనా కాదా అని చూడాలి తప్ప నువ్వు నీ కార్యకర్తలకే ఇయ్యవా ఎస్సీలందరికీ మేము అంటాను. ఆయన ఎస్సీనా కాదా, ఆయన గరీబుడా కాదా అది చూడాలి తప్ప కార్యకర్తన ఇవన్నీ చేతగానోడు మాట్లాడే మాటలు తప్ప ఇంకోటి కాదు. ఒక్క మాటలు చెప్పాలంటే ఎస్సీలను వంచినటువంటి ప్రభుత్వం. ఇంకోటి సార్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని తీసుకొని వచ్చారు. దాంట్లో దళితులు ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే భూమి లేని వాళ్ళు దళితులు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ గురించి ఈ రేషన్ కార్డు మళ్ళీ తీసుకొని వచ్చేసి ఏదైతే కొన్ని కండిషన్స్ అయితే పెడతా ఉన్నారో ఆ కండిషన్ గురించి ఏం చెప్పదలుచుకున్నాం? అదే అంటున్నా, ఈ కండిషన్స్ మేము ఇదివరకు తీసేసినాము. మళ్ళీ కండిషన్స్ పెట్టే కారణం ఏంటంటే రేషన్ కార్డు ఎత్తేయడం కోసం చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. రైట్, థ్యాంక్ యూ సార్. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కాలయాపన చేయడానికి చూస్తూ ఉంది. ప్రతినిత్యం వాళ్ళు ఏదైనా సర్వేల కోసం అని చెప్తా ఉన్నారు. ఆ సర్వేల పేరుతో కొంత కాలయాపన చేయడానికే చూస్తూ ఉన్న తరుణం అయితే కనబడతా ఉందని కూడా కొప్పుల ఈశ్వర్ గారు అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. కెమెరామెన్ రవీందర్తో మీ అనిల్.